ఇక ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించండి. సీఎస్కు ఏపీ జేఏసీ నేతల వినతి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పీఆర్సీ చైర్మన్ను నియమించాలని, పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ను ఏపీ జేఏసీ తరపున రాష్ట్ర ఎన్జీఓ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెవి శివారెడ్డి, ఏ విద్యాసాగర్ కోరారు. ఈ మేరకు సచివాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు వారు తెలిపారు. ఉద్యోగులకు 25,000 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేసినట్లు వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులపై ఉన్న అవగాహనతో కొంతకాలం వేచి చూశామన్నారు. ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఇక జేఏసీ నేతల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకొని తక్షణం 6,200 కోట్లు విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ను, ఇతర ఉన్నతాధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తొందరలోనే పీఆర్సీ చైర్మన్ నియామకం, డీఏ చెల్లింపులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వారు.